హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. అంటే ఈరోజు సరికొత్త బండి. ఎందుకంటే ఈ బండి గురించి చెప్తాను. సిల్కీ గోల్డ్ నాకు రిక్వైర్మెంట్ పరంగా చూసుకుంటే ఇన్నోవా 2014 మోడల్ అండి. సారీ 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14 రిజిస్ట్రేషన్ బండి. అండ్ బండి చూసుకుంటే సిల్కీ గోల్డ్. ఎందుకురా సిల్కీ గోల్డ్ గురించి చెప్తానంటే నాకు దాదాపు చాలా అంటే చాలా వరకు నాకు ఈ సిల్కీ గోల్డ్ కావాలని చెప్పి నాకు చాలా మంది అడగడం అయితే జరిగింది. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో గ్రే కలర్ బండి అట్లా పెట్టినాం కానీ మనకు సిల్కీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ గురించి చాలా రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు వచ్చినాయి కూడా. అందుకని బండి చూసుకుంటే 2013 ఎండింగ్ 14 రిజిస్ట్రేషన్ అండి. బండి పరంగా మాట్లాడుకుంటే మనము బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ప్లస్ ఏమంటే బండి నాన్ యాక్సిడెంటల్ 100% ఉంటుంది. మన దగ్గర ప్రతి బండి మీకు క్వాలిటీనే ఉంటుంది. సో అదే నేను చెప్పాను కదా. ఎందుకంటే మనకు ఈ సిల్కీ గోల్డ్ ఇన్నోవా అనేది చాలా మంది లైక్ చేస్తారు. మన దగ్గర బండ్లు ఎట్లుంటాయని చెప్పి మీకు తెలుసు. మన దగ్గర బండి క్వాలిటీ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలుసు. బండి విషయానికి వద్దాం. బండి విషయానికి వస్తే బండి 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. బండి బాగుంటుంది. అండ్ బండి సస్పెన్షన్ కానీ, ఇంజిన్ విషయం కానీ ప్రతిదీ టోటల్ గా మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏదైనా లోటుబాట్లు ఉన్నా కూడా మనం చెప్పేస్తాం బండి గురించి. కానీ దీంట్లో ఎటువంటి లోటుబాటు అనేది లేదు. గ్లాసులు కార్డు చూసుకుంటే కూడా గ్లాసులు కానీ 2013 ఉంటాయి. 2013 అదే నేను చెప్తే కదా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన మీకు. 2013 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఏది ఉంటుందో అదే వస్తుంది. 2014 అంటే అది రిజిస్ట్రేషన్ సంబంధించినది. కానీ మనకు ఆర్సీ వ్యాలిడిటీ అనేది 2014 నుంచే ఉంటుంది. 14 నుంచి 15 ఇయర్స్ ఉంటుందండి. 13 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి 13 నుంచి ఈడు 2014 నుంచే ఉంటుంది. సో ఇంకా లోపల అనేది ఇంటీరియర్ అనేది మనం చూసుకుందాం. ఇంకో విషయం ఏమంటే 13 అదే చెప్పినా కదా. ఒకసారి గ్లాసులు కూడా మీరు చూసుకోవచ్చు. 2013 ఉంటాయి గ్లాసులు అన్ని. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. కంపల్సరీగా ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2013 ఉంటుంది. ఇంకా ఇంటీరియర్ చూద్దాం. మనం ఇంటీరియర్ చూసుకుంటే మీకు ఈ డోర్స్ విషయానికి వస్తే డోర్స్ కూడా చూసుకోండి ఒరిజినల్ ఉంటాయి. ఏ ఒక్క డోర్ కూడా మారిండదు. ఎక్కడ కానీ గ్లాసే మారిండదంటే ఇంకా డోర్ ఏం మారిండదు అండి. డోర్ 100% గా డోర్ అయితే మారిండలేదు. టచ్ అప్లు అనేది కామన్ గా జరుగుతాయి. మీకు పర్టికులర్ గా టచ్ అప్లు జరుగుతాయి. ఎందుకంటే ఇంకో విషయం ఏమంటే ఈ బండి అయితే డీలర్ది కాదు, ఓనర్ది. ఓనర్ బండి అండి. ప్రస్తుతానికి మన పుంగనూరు ఓనరు వాళ్ళది బండి. ఫస్ట్ ఓనర్ వచ్చి మనకు ఒంగోలులో ఉంటారన్నమాట. ఏపీ 27 పాసింగ్. ఇంకా బండి నంబర్ విషయానికి వస్తే నంబర్ చూసుకుంటే మనము నంబర్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఉంటుంది నంబర్ మీకు 7119 అనమాట. ఏపీ 27 రిజిస్ట్రేషన్, ఒంగోలు రిజిస్ట్రేషన్ బండి 7119. బండి నంబర్ కూడా ఫ్యాన్సీ నంబరే. అండ్ టోటల్ విషయానికి వస్తే టోటల్ కూడా 9 వస్తుంది అనమాట. బండి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఎందుకంటే చెప్తాను ఈ మాట. సిల్కీ గోల్డ్ కలర్ బండి వచ్చి చాలా బాగుంటుంది. ప్లస్ దానికి ఏమవుతుందంటే మనము ఎక్స్ట్రా ఫిట్టింగ్ గా మనం క్రోమ్ అన్నమాట. అంటే చూసుకోండి ఈ స్టీల్ ఉంది అట్లా టైప్ లో క్రోమ్ ఫినిషింగ్స్ వస్తాయి. ఆ క్రోమ్ ఫినిషింగ్ వేసినామంటే బండి అయితే చాలా లుక్ వస్తుంది. దానికోసమే సిల్కీ గోల్డ్ అయితే పర్టికులర్ గా ఫ్యామిలీ పరంగా అయితే తీసుకునే వాళ్ళు చాలా మంది ఈ బండి ప్రిఫర్ చేసుకుంటారు. ఒకసారి డిక్కీ కూడా ఎత్తి చూపిస్తాను నేను. లోపల చూసుకోవచ్చు మీరు. లోపల ఇంకో విషయం ఏమంటే మీకు సీట్ కవర్లు కూడా కొత్తవండి. సీట్ కవర్లు కొత్తవి. అండ్ ఇది లోపల 7 సీటర్ అండి. లోపల చూసుకోవచ్చు 7 సీటర్ అన్నమాట. ఇంకా మధ్యలో ఇక్కడ చూసుకుంటే మీకు బేబీ సీట్, అంటే ఇక్కడ చూసుకోండి బేబీ సీట్ వేసినారనమాట. అది ఏదైనా చిన్నపిల్లలకి అడ్జస్ట్మెంట్ గా అంతే పనికొస్తుంది. దానికి 8 సీటర్ ముగ్గురు అయితే కూర్చునేకైతే వర్కౌట్ కాదండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. ఇంటీరియర్ అయితే చెప్తాను కదా. ఇంటీరియర్ కానీ, ఇంజన్ సెక్షన్ కానీ, మీకు బండి పరంగా కానీ ఎక్కడ కానీ అంటే గీతలు ఉంటాయి. కామన్ గా గీతలు ఉంటాయి బంపర్ కి దీనికి దానికి. అది రబ్బింగ్ పాలిష్ చేపించి, అంటే టచ్అప్ నేనే చెప్పిన టచ్అప్ చేపించి రబ్బింగ్ పాలిష్ చేపిస్తే గానీ మనకు బండ్లు బాగుంటాయి అని చెప్పి దాని పరంగా. ఎందుకంటే మనము పర్ఫెక్ట్ గా చూపిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయము. ఎందుకంటే మనము ఒకసారి రూఫింగ్ కూడా చూద్దాము. రూఫింగ్ కూడా ఎట్లుంటుందంటే ఎందుకంటే మామూలుగా ఇన్నోవాలకి ఏమైతుందంటే మీకు డెంట్లు పడి ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా డెంట్లు పడి ఉంటాయి కామన్ గా మీకు. దీనికైతే డెంట్లు కూడా ఏమి లేవండి. బండి అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ రబ్బర్ బీడింగ్ కానీ కూడా, ఈ రబ్బర్ బీడింగ్ కానీ ఇక్కడ నుంచి చూడండి. ఈ లైన్ అండి, ఈ లైన్ కరెక్ట్ గా లెవెల్ గా ఉంటుంది. మీరు ఒకసారి గమనించుకుంటే పైన మామూలుగా మీకు అన్నమాట. ఎందుకంటే క్యారీ చేసిన ఏదైనా బాడీలతోనిట్లే దీనికి వెయిట్ కి ఏమవుతుందంటే మీకు పైన అంతా అనిగేసి అంటే గుంతలు పడి ఉంటది. అది కూడా లేదు. ఇంకో విషయం ఏమంటే మీకు ఇంజన్ కింద చాసీ పరంగా చాసీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కింద దిగి కింద చూస్తుంటారు. ప్లస్ ఏమంటే కింద రస్ట్ ఏమైనా వచ్చిందని చెప్పి కింద కూడా ఒకసారి మనం అయితే గమనిద్దాం. ఒకసారి కింద కూడా చూడండి మీరు. వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాము. ఎక్కడ కానీ మీకు రస్ట్ అనేది కంపల్సరీగా ఉండదండి. స్టెప్నీ చూసుకుంటే మీకు స్టెప్నీ కూడా ఆఫ్ బటన్ అనేది ఉంది. స్టెప్నీ కంపల్సరీగా
ఇంకా డబల్ కీ కూడా ఉంది. డబల్ కీ విషయానికి వస్తే డబల్ కీ కూడా ఉంది. అండ్ ఏమంటే మీకు రీడింగ్ పరంగా రీడింగ్ కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది. రీడింగ్ కూడా చూపిస్తాను. 2,19,000 అయితే రీడింగ్ తిరిగింది. అండ్ డబల్ కీ కూడా ఉంది. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఈ నెలతో అయిపోతుంది. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అవుతుంది. ప్లస్ ఏమంటే మీకు ఎవరికైనా క్యాష్‌కి కావాలంటే కూడా క్యాష్‌కి తీసుకోవచ్చు. లేదు ఫైనాన్స్ చేపించుకోవాలంటే కూడా ఫైనాన్స్ కూడా చేపిస్తానండి ఖచ్చితంగా. కస్టమర్ బండి కాబట్టి కస్టమర్ ఉన్నా కూడా డీలర్‌ను కూడా మనము ఈ చాయిస్ అనేది ఖచ్చితంగా మనం ఇయ్యాలి. ఎందుకంటే ఆఫీస్ పెట్టిన తర్వాత 2 చాయిస్‌లు అనేది కంపల్సరీగా ఇయ్యాల. మనం లోపల ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను క్లీన్‌గా. ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. రీడింగ్ ఒకసారి చూపిస్తానండి. రీడింగ్ చూసుకుంటే మనము 2,19,000 అండి తిరిగింది. ఒకసారి చూడండి మీరు. 2,19,000 తిరిగింది. బండయితే కండిషన్ పరంగా ఎత్తుకుంటే మీకు టోటల్ ఓవరాల్‌గా బండి చూసుకుంటే కూడా ఏది గాని మీకు మారిండదు. లోపల ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ కూడా మీకు షోరూమ్ ప్లేయర్ అన్నమాట. ఏసీ విషయానికొస్తే ఏసీ కూడా చాలా కూలింగ్ వస్తుందండి. అంటే మామూలు నేచురల్‌గా కూలింగ్ అనేది బాగుంది. కూలింగ్ లేకుండా అయితే లేదు. ఇన్నోవాకైతే 2 ఎయిర్ బ్యాగ్సే అండి వచ్చేది కామన్‌గా. మీరెప్పుడైనా చూసుకోవచ్చు. ఏ ఇన్నోవాకైనా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎందుకంటే అవి ఎయిర్ బ్యాగ్స్ కూడా చాలా మంది నాకు అడుగుతా ఉంటారు. స్టీరింగ్‌కి ఒకటుంటది. ప్లస్ ఇక్కడ ఒకటుంటది డాష్‌బోర్డ్ పైన. లోపల ఇంటీరియర్ అయితే చూపించడం అయితే జరిగింది కదా! ఇంటీరియర్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సీట్ కవర్స్ చూసుకోండి ఒక్కసారి. సీట్ కవర్స్ కూడా కొత్తవి వేసినారనమాట. రూఫింగ్ కూడా బావుందండి. రూఫింగ్ అంటే కొద్దిగా డే ఫాల్ అయింది కాబట్టి మీకు డల్‌గా కనిపిస్తా ఉంటది. రూఫింగ్ కూడా చాలా నీట్‌గుంది. మనము ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేసి బ్యానెట్ సెక్షన్ కూడా చూద్దాము. ఒకసారి లోపల మీరు ఇంజిన్ సెక్షన్ కూడా చూసుకుంటే ఇంజిన్ సెక్షన్ చాలా అంటే బావుంటుంది. అంటే వాటర్ వాష్ చేపిచ్చి ఇది లోపల వాష్ చేపిచ్చినారు కాబట్టి బావుందండి. ఎందుకంటే లేకపోతే మామూలు కామన్‌గా ఓనర్ బండ్లంటే దుమ్ము పట్టిపోయుంటాయి. కానీ మనం చెప్పినాం కాబట్టి మన దగ్గర వాళ్ళు మొత్తం క్లీన్‌గా నేను చెప్పేటట్లు చేసుకొనొచ్చి పెట్టారు మన ఆఫీస్‌లో అయితే గన. ఈ బండయితే ప్రస్తుతానికి మన ఆఫీస్‌లోనే ఉంటుందండి. లోపల మీకు రెస్ట్ కామన్‌గా ఇక్కడ ఇది చూసుకోండి ఇది. రెస్ట్ ఇక్కడ మామూలుగా వస్తుంది. ప్రతి బండికొస్తుంది. కానీ ఈ బండికి కూడా నేను చూపిస్తాను రస్ట్ అయితే లేదు 100%గా. అండ్ ఇంకోటేమంటే ఇక్కడ చూడండి మీరు మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. ఇది పంచ్ వెల్డింగ్ అండి. పంచ్ వెల్డింగ్స్ అన్నీ కరెంట్ షోరూమ్‌వి అట్లే ఉంటాయి. ఇంకా లోపల ఇది కూడా చూసుకోవచ్చు మీరు. లోపల కూడా చూసుకుంటే రస్ట్ అయితే ఎక్కడ గాని లేదండి. ముందర కూడా చూసుకోవచ్చు. క్రాస్ బార్‌లు గాని, లోపల ఎక్కడ గాని, ఎక్కడైనా ఏమైనా తగిలిందా ఏమి అని చెప్పి మీరొచ్చి కావాలంటే కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన ఈ ఏదైనా మెకానిక్‌నో లేకపోతే మీ వోళ్ళు ఎవరైనా ఉన్నట్టు కూడా చూపించుకోండి. బట్ రేట్ పరంగా అయితే దయచేసి ఎవరికంటే వాళ్ళకి అడిగి కంపేర్‌లయితే చేసుకోవద్దండి. ఎందుకంటే బండి బండనేది బండ్లు అన్ని బండ్లు కావండి. బండనేది అన్నీ కావు. అంటే ఇన్నోవా 2013 అంటే ప్రతి బండి కూడా ఇన్నోవా 2013 అంటే ఒకేలాగా అయితే ఉండవు గదా! కొన్ని బాగుంటాయి. కొన్ని బాగుండవు. కొన్ని మీడియం‌గా ఉంటాయి. కొన్ని మరీ లో క్లాస్‌గా ఉంటాయి. అట్లా ఎందుకంటే 2013 అంటే 13 కాదు. 13 అనే కాదు. ఏ బండైనా కూడా మోడల్ అంటే ఆ మోడల్ కాదు. మోడల్‌ని బట్టి ప్లస్ బండి క్వాలిటీని బట్టే ఉంటాయి. ఏదైనా కూడా రేట్లు గాని, మీకు ఈ బండ్లో అయితే పర్టిక్యులర్‌గా మీకు ఎటువంటి పనంటూ లేదండి. ఖచ్చితంగా చెప్తానా. ఏమంటే ఆయిల్ సర్వీస్ ఏమన్నా నాకు తెలిసింటే ఆయిల్ సర్వీస్ చేపించుకోవాలా. ఎందుకంటే ఏదో ఆయిల్ సర్వీస్ చేపించి కూడా 3000, 4000 తిరిగినానన్నారు. కానీ అది చేపించుకుంటే మనకెప్పుడు గాని అప్పటి నుంచి మనకొక లెక్కుంటుంది. అంటే ఫలానా డేట్ మనం ఫలానా కిలోమీటర్లు మనం ఆయిల్ సర్వీస్ చేసుకున్నాము. మళ్ళీ తర్వాత ఈ టైం మనం చేపించుకోవాలని చెప్పి ఉంటాది. ఇంగా బండి పరంగా ఏమైనా మీకు ఫోటోలు కావాలన్నా, ఏదైనా నాకు అంటే దాని డీటెయిల్స్ సంబంధించి ఏదైనా డీటెయిల్ కావాలన్నా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను పర్ఫెక్ట్‌గా మీకైతే చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసింది ప్రస్తుతానికి నేను ప్రతిదీ చెప్పేసినాను. టైర్స్ విషయానికొస్తే టైర్లు కూడా చూసుకోండి. ఎందుకంటే బ్రిడ్‌స్టోన్ టైర్లున్నాయండి. టైర్లు కూడా ఉంటాయి. ఒక 60-70% టైర్స్ అయితే ఉంటాయండి. టైర్‌లయితే ఉన్నాయి. అదే ఇన్స్యూరెన్స్ ఒకటి మైనస్ అయితది. మీరు కొన్నోళ్ళకైతే గన ఎవరైనా ఫైనాన్స్ చేపించుకోవాలంటే దయచేసి ఇన్స్యూరెన్స్ ఒకటి కట్టుకొని మళ్ళీ ఫైనాన్స్ చేసుకోండి. లేదా క్యాష్ చేసుకునే వాళ్ళు క్యాష్ చేసుకొని మళ్ళీ థర్డ్ పార్టీ అయినా కట్టుకోండి. ఏదైనా కట్టుకోండి. అది మీ ఇష్టం. ఎందుకంటే మనం ఫైనాన్స్ చేసుకోవాలంటే ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉండాల. మనం థర్డ్ పార్టీ కడతాం. ఎప్పుడు క్యాష్ ఉన్నప్పుడు మనం థర్డ్ పార్టీ కడతాం. జస్ట్ థర్డ్ పార్టీ ఏమంటే మన ఇన్స్యూరెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి అంతేగాని మరి దేనికైతే పనికిరాదు. ఎందుకంటే పెద్ద బండ్లు పెట్టేటప్పుడు ఇన్స్యూరెన్స్ అనేది పెద్దది అంటే కాంప్రహెన్సివ్ కట్టుకుంటేనే బావుంటుందన్నమాట. సో, ఇంకా ప్రైస్ విషయానికొద్దాం. ప్రైస్ విషయానికొస్తే మనం కామన్‌గా ఈ డీలర్ బండ్లంటే ప్రైస్ చెప్పము. కొన్ని ఓనర్ బండ్లు కూడా ప్రైస్ చెప్పము. ఈ బండి ప్రైస్ చూసుకుంటే మనకు 9,00,000 అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరెవరైనా వచ్చి బండి చూసుకోండి. ఓకే అంటే మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఇంజిన్ బావుందా? సస్పెన్షన్ బావుందా? పికప్ ఎట్లుంది? మొత్తం మీరు చూసుకోండి. నేను చూడడం కాదు. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను ట్రైల్ పోతానా లేదా అని చెప్పి చాలా మందికి ఎందుకంటే ఈ డౌట్ రావచ్చు. నేనైతే ప్రస్తుతానికి చూడండి ఒకసారి ట్రైల్ అయితే పోతా ఉన్నాను. ఒక హైవే అంటే బైపాస్ ఇది. బైపాస్‌లో ట్రైల్ అయితే పోతాను నేను. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఏ బండైనా కూడా నేను ఫస్ట్ ట్రైల్ చూసిన తర్వాత
నేను ఓకే అనుకున్న తర్వాతే నా ఆఫీస్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే. రైట్. ట్రైల్ అయితే మీరు అంటే ఆ వీడియో గూడా చూసారు గదా! నేను ఇప్పుడు ట్రైల్ పోయింది. సో, బండి గురించి రేట్ మాట్లాడితే 9,00,000 అయితే చెప్తున్నారు. 8,80,000 అయితే ఫైనల్ చెప్పినారు. ఏదైనా వచ్చిన తర్వాత ఇంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ ఒకటుంది. దానికి మనం బేస్ చేసుకొని మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మీరు రండి ఫస్ట్ వచ్చిన తర్వాత బండి నచ్చిన తర్వాత మనం మాట్లాడదాం ఏదైనా ఉంటే గన. సో, ఓకే. అదే నేను ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.